సార్ క్రాష్ డైట్స్ గురించి చెప్పండి సార్. క్రాష్ డైట్స్ అంటే సో కంప్లీట్గా తినాల్సిన ఫుడ్ అంతా మానేసేసి కేవలం ఫ్యాట్తో కానీ ఆయిల్స్తో కానీ చేసేదాన్ని క్రాష్ డైట్స్ అంటారు. లేదా వాటర్ డైట్స్ లేదా లిక్విడ్ డైట్స్, వీటన్నిటిని క్రాష్ డైట్ కిందనే తీసుకుంటాం. సో ఈ వాటర్, లిక్విడ్ డైట్స్ లేదంటే ఆయిల్తో చేసినవి, ఫ్యాట్తో చేసినవి అన్నీ కూడా సో ఇందాకే చెప్పినట్టు మన బాడీకి సర్టెన్ న్యూట్రియంట్స్ ప్రతిరోజు కావాలి. నేను కేవలం ఫ్యాట్స్ మాత్రమే తింటూ లేదా ఆయిల్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వడం వల్ల చెప్పాను కదా, వెయిట్ డ్రాస్టిక్గా తగ్గడం జరుగుతుంది. అంటే విత్ ఇన్ 1 monthలో 10 kgs 15 kgs కూడా తగ్గుతారు. సో ఒక నెలలో 4-5 kgలకు మించి తగ్గాల్సిన అవసరం లేదు. అంతకని ఎక్కువ తగ్గుతున్నారంటే బాడీలో చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్రాష్ డైట్ చేయకూడదు. సో షార్ట్ కట్ వేసి వెతకండి. ఎందుకంటే హెల్త్ అనేది ఒక షార్ట్ టర్మ్ ప్రాసెస్ కాదు, లాంగ్ టర్మ్ ప్రాసెస్. అంటే ఈరోజు మీ ఏజ్ 20-30 ఉన్నప్పుడు 60-70s దాకా మీరు హెల్తీగా ఉండాలి. అలా హెల్తీగా ఉండాలంటే అనెథికల్ వేలో బరువు తగ్గడం అనేది జరగకూడదు. అంటే శరీరానికి ఒక ధర్మం ఉంటుంది, శరీరానికి ఒక లా ఉంటుంది, ఒక ఫిలాసఫీ ఉంటుంది. దానికి విరుద్ధంగా ఏమి చేసినా తాత్కాలిక రిజల్ట్సే వస్తాయి, ప్లస్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైతే క్రాష్ డైట్ చేస్తున్నారో ఇమీడియట్గా అది మానేసి ప్రాపర్గా మంచి ఫుడ్ తినాలంటే ఒక రోజులో మీరు బ్యాలెన్స్గా తినడం అనేది మీరు లెక్క పెట్టుకొని తినాల్సి ఉంటుంది. అట్లా తింటే దానికంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అండ్ ఈజీగా వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అది సస్టైనబుల్గా కన్సిస్టెంట్గా వెయిట్ లాస్ జరుగుతుంది. ప్లస్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అనేది జరగదు. క్రాష్ డైట్ చేసిన వాళ్ళందరూ కూడా వెంటనే వెయిట్ తగ్గడము, మళ్ళీ వెంటనే వెయిట్ పెరగడం అనేది జరుగుతుంది. అండ్ వెయిట్ పెరిగిన తర్వాత వాళ్ళు బ్లడ్ టెస్ట్లు లేదా ఎప్పుడైనా సిక్ అయినప్పుడు చూసుకుంటే అంతకు ముందు ఉండే సమస్యల కంటే ఆరోగ్య సమస్యలు ఇంకా పెరిగింటాయి. సో కాబట్టి క్రాష్ డైట్స్ ఎట్టి పరిస్థితుల్లో రికమెండెడ్ కాదు, చేయకూడదు. టీవీలోనూ మా దగ్గర నూనె తాగండి, నూనె తాగితే తగ్గిపోతుంది, కొబ్బరి నూనె తాగి తగ్గిన వాళ్ళందరూ కూడా వాళ్ళ లివర్లు, కిడ్నీలు పోగొట్టుకునే వాళ్ళే. ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. సో అట్లా కాకుండా ప్రాపర్గా తినాలి, ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో చేయాలి ఇది. సో క్రాష్ డైట్స్ ఏంటంటే ఎక్కడో మన టీవీలోనో సెలబ్రిటీస్ని చూసో లేకపోతే యాడ్స్లో చూసో క్రాష్ డైట్స్ చేస్తే అది మీ బాడీకి సూట్ అవుతుందా లేదా, ఎగ్జాక్ట్లీ అది మీకు ఎంతవరకు అవసరం, ఎంతవరకు చెయ్యొచ్చు మీరు అనేది ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్లో జరుగుతుంది. ఒక న్యూట్రిషనిస్ట్ కానీ, డైటీషియన్ కానీ లేదా ఒక డాక్టర్ సలహా కానీ తీసుకొని చేయగలిగినప్పుడే దానికి రిజల్ట్స్ వస్తాయి. అది కూడా సర్టెన్ కండిషన్లో చేయాల్సి ఉంటుంది. అందరికీ క్రాష్ డైట్స్ సజెస్టబుల్ కాదు. నార్మల్ పీపుల్కి, నార్మల్ యాక్టివిటీస్ ఉండే వాళ్ళకు క్రాష్ డైట్స్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అండ్ ఉమెన్ అయితే అసలే చేయకూడదు. ఎలాంటి వాళ్ళు చేయాలి సార్ క్రాష్ డైట్ అంటే? క్రాష్ డైట్స్ అంటే సర్టెన్ కండిషన్లు, కొన్ని మెడికల్ కండిషన్స్లో వాళ్ళు డాక్టర్ సలహా మేరకు క్రాష్ డైట్స్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళకు అంటే వాళ్ళకి ఫుడ్ ఇవ్వలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు క్రాష్ డైట్స్ చేపిస్తారు. లేదా వాళ్ళు ఎక్సెసివ్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు లేదా వాళ్ళ క్రానిక్ డయాబెటీస్ ఉన్నప్పుడు దాని నుంచి ఏదైనా సీరియస్ కాంప్లికేషన్ ఉంటే కొంతకాలం ఒక 3 days 4 days 5 days అట్లా డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అంతేగాని అది ఎవరంటే వాళ్ళు ఎట్లాగంటే అట్లా చేస్తే కిడ్నీలు పోతాయి అండ్ అలాగే లివర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. కొంతమంది ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు అదే డైట్ ఫాలో అవుతుంటారు. అంటే ఒక వ్యక్తి తొందరగా తగ్గాడు అనగానే నువ్వు ఏం ఫాలో అవుతున్నావు అని అదే టైం టేబుల్ తను రాసుకొని కూడా చేస్తుంటారు. అంటే ఒకరు వెయిట్ లాస్ అయిన తర్వాత మరి వేరే వాళ్ళు కూడా కంటిన్యూ చేయొచ్చా సార్ అదే ఫార్ములాను? నో, ఎందుకంటే ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ జీన్ ఈజ్ డిఫరెంట్. సో అంటే ఒక మనిషికి చాలా తేడా ఉంటుంది. ఎట్లాగ తేడా ఉంటుంది? వాళ్ళ జీన్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ స్లీప్ ప్యాటర్న్, ఇవన్నీ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇద్దరికి సేమ్ ఫుడ్ అనేది సెట్ అవ్వకపోవచ్చు. సో ఎవరు ఇంకొకరిని చూసి కాపీ చేయడం వల్ల, ఎస్పెషల్లీ ఇది ఎక్కడ జరుగుతుందంటే సెలబ్రిటీస్ని చూసి వాళ్ళు అక్కడక్కడ ఇంటర్వ్యూస్లో మేము ఈ కాఫీ తాగితే తగ్గాము, లేదా జ్యూస్ తాగితే తగ్గాము, లేదంటే ఈ ప్రోడక్ట్ వాడితే తగ్గామని ఫాలో అవుతుంటారు. లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లా ఎవరైనా సలహా తీసుకొని వాళ్ళు డైట్ చేసింటారు, తగ్గింటారు, అదే డైట్ వీళ్ళు కాపీ తీసుకొని ఫాలో అవుతుంటారు అనమాట. సో ఆ పర్సన్ వేరు, పర్టికులర్గా కాపీ చేస్తున్న పర్సన్ డిఫరెన్స్ ఉన్నారు. ఈ ఇద్దరి మధ్యలో ఉండే డిఫరెన్స్ గమనించుకోకుండా బ్లైండ్గా కాపీ చేస్తే సో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఏదన్నా మన కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు ఎక్స్పర్ట్ మన గైడెన్స్ ఉంటే ఏమవుతుందంటే దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా లేదనుకోండి సో వాళ్ళకు జరగాల్సిన డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.